బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రైతులు, ప్రజలు ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఖరీఫ్ లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని, ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. సీజన్ ఆఖరిలో రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. 231 SLBCల నిర్ణయాలపై యాక్షన్ టేకన్ రిపోర్టుపై సీఎం సమీక్ష నిర్వహించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ కార్యక్రమానికి బ్యాంకుల సహకారంపై చర్చించారు. 175 నియోజకవర్గాల్లో MSME పార్కుల ఏర్పాటు అంశంపై చర్చించారు. పొన్నూరు నియోజకవర్గంలో బీసీలపైన ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి తెలిపారు. పెదకాకాని ఎంపీపీపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారని చెప్పారు. బీసీలలో వెనుకబడిన యాదవులకు సముచిత స్థానం కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కిందని వారు వెల్లడించారు. వైసీపీ పాలనలో బీసీలకు పైకి తీసుకొస్తే ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కుటుంబ ప్రభుత్వం బీసీలపై అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఎన్నికల సమయం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో నాగేశ్వరరావు, మురళి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆయనతో ముందు మాట్లాడించిన తర్వాత నేను మాట్లాడినా ఓకే బాగానే పెట్టారు. ఇదే మాట్లాడకూడదు అంటున్నారు. ఏదైనా సరే ఎంపీపీ పార్టీ కోసం గట్టిగా నిలబడే వాళ్ళు యాదవ్లో ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీదే ఉంటారు. మాట తప్పరు, మడం తిప్పరు. ఇది నేను చెప్తున్నా. పొన్నూరు కాన్స్టిట్యున్సీ ఏదైతే కాకాని ఎంపీపీ తలమిల్లి శ్రీనివాసరావు యాదవ్ గారు, యాదవులు రాష్ట్రంలో అత్యధికులు ఉన్నారు. యాదవులు ఎప్పుడూ కూడా మాట మీద ఉంటారు, మాట తప్పరు, మంచితనానికి మంచిగా ఉంటారు, ఎవరి గొడవకి వెళ్ళరు. అలాగే శ్రీనివాసరావు కూడా మరి గత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 50% అవకాశం ఇచ్చి బీసీలకి మహిళలైనా
ఎవరికైనా బీసీల్లో 50 పైబడి అవకాశం ఇచ్చిన దాని మీద ఆయన ఎంపీపీగా అవటం జరిగింది. కాకాని మరి మండలానికి నిబద్ధతతో పనిచేసే మనిషి. అతన బ్యాక్ అంతా కూడా చూస్తే ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా అందరితోటి కలిసి మంచి మనిషిగా ఉండే శ్రీనివాసరావు యాదవ్ గారు అందరూ కలిపి గెలిపించుకోవటం జరిగింది. మరి అవతల ప్రజెంట్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఆయన మీద కక్ష కట్టి 3 సంవత్సరాల నాడు జలకళ వైఎస్ఆర్ జలకళలో మరి పని చేసుకుని వర్క్ చేసుకుని కంప్లీట్ చేసి ఆ ఎంబుక్లో సంతకాలు మరి పోర్జరీ పెట్టారని చెప్పి అబద్ధాలుగా మాట్లాడి, ఎంచేతంటే ఈయన దొంగ సంతకం పెట్టవలసి వస్తే అక్కడ ఏఈలు డిఈలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్లే దాన్ని బిల్ చేయవలసింది, ఎంబుక్ చేయవలసింది. ఎంబుక్ చేయవలసింది ఎంపీపీ కాదు. ఎంపీపీ గారి మీద అభాండాలేసి అయితే మరి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుంటూరు తూర్పు నియోజకవర్గ లాలాపేట డీఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ అన్నారు. స్థానిక గుంటూరు నగరంలోని పలకలూరు రోడ్డు మెయిన్ రోడ్ లో శ్రీరత్నం పబ్లిక్ స్కూల్ చైర్మన్ తాలూరి వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి పలు ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మెర్క్యూరీసిజం, బ్రోమిన్ వంటి విష రసాయనాల చేత తయారు చేసిన విగ్రహాలను నీటిని కలుషితం చేయడంతో పాటు ఎన్నో రోగాలకు కారణమవుతాయని తెలియజేశారు. రసాయనాల విగ్రహాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందని, వినాయక చవితి ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. రసాయనిక రంగులు అద్దిన విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల చెరువులు విషతుల్యం అవుతున్న అంశాన్ని ప్రజలు గుర్తించుకోవాలని కోరారు. మట్టి విగ్రహాల వాడకం కోసం ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు డాక్టర్ నిమ్మల శేషయ్య, రాష్ట్ర బీజీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మల్ల ఈశ్వరరావు, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డర వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీ శ్రేయోభిలాషి స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ సిరిసివల్లి కృష్ణారావు దంపతులు వారి వివాహ దినోత్సవం సందర్భంగా 10,000 అనిరా చారిటబుల్ ట్రస్ట్ కి విరాళం అందజేశారు. ఎంతో మందికి పేద ప్రజలకి ఈస్ట్ డిఎస్పీని రేపు వినాయక చవితి సందర్భంగా దేశం మొత్తం కూడా ఎంతో భక్తి సిద్ధం చేసుకున్న పండుగ. ఈ పండుగ సందర్భంగా చాలా మంది గణేష్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసిన విగ్రహాలు అవన్నీ తయారు చేసి పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్నారు. శ్రీ రత్నగిరి పబ్లిక్ స్కూల్, శ్రీరత్నం పబ్లిక్ స్కూల్ శ్రీ కృష్ణారావు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణారావు గారు ఈ మట్టితో తయారు చేసిన విగ్రహాలని పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా అందరూ కూడా పంచుతున్నారు. అట్లాగే ఈ స్కూల్ కూడా ఒక కాన్సెప్ట్ తో పేదలకు అందుబాటులో ఉండేట్టుగా ఈ కార్పొరేషన్ స్కూల్ ధీటుగా విద్యను అందిస్తున్న సంకల్పంతో వెంకటకృష్ణ గారు ఇది చేపట్టారు, స్కూల్ ని స్థాపించారు. ఇంకా వాళ్ళ దాంట్లో చాలా మంది పిల్లలు కూడా కొంచెం అంటే ఫైనాన్స్ గా వాళ్ళ కార్పొరేట్ స్కూల్ చేరలేని వాళ్ళు కూడా అదే విద్యను అందిస్తున్నామని చెప్పారు. వీళ్ళు ఇంకా మంచి ప్రోత్సాహం కల్పించి చాలా మంది పేదలకు గుంటూరులో ఈ సౌకర్యం కలిగిస్తారని, చాలా మంది పేదలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గణేష్ పండుగకి ఇట్లాంటి మట్టి విగ్రహాలు కొద్ది పెద్దైనా పర్లేదు, ఇది ప్లాస్టర్ ఎంతో సుదినం.
మన గుంటూరు నగరంలో మన కృష్ణారావు గారు వాళ్ళ మిస్సెస్ గారు అనీరా ట్రస్ట్ తరఫున మట్టి వినాయకుల్ని మనకు అందరికీ ప్రజలందరికీ పంచడానికి అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. భారతదేశం ఒక విభిన్న దేశం. భారతదేశంలో కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంతం, భాష, జాతి, సంస్కృతి అతీతంగా అన్ని పండుగల్ని అందరం కలిసి జరుపుకుంటుంటాం. అలాంటి పండుగల్లో వినాయక చవితి అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకంటే వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే. ప్రకృతిలో ఉన్న మట్టితో మన వినాయకుడిని విగ్రహంగా చేసి మనకు ఎక్కడా కూడా అన్ని ఫలాలతో అన్ని ఆకులతో పుష్పాలతో వినాయకుడిని పూజించి ఆ వినాయకుడిని ఆ మట్టి వినాయకుడిని మనం నిమజ్జనం చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఇది ఉత్తర భారతదేశంలో ఉండేది. మన దక్షిణ భారతదేశానికి కూడా వచ్చి అందరం కూడా జై గణేష్, జై జై గణేష్. ఈరోజు ఇలాంటి కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకనగా మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల చేత చేయించడం చాలా మాకు ఆనందంగా ఉంది. విద్యార్థులు తయారు చేసి ఈ వినాయక ప్రతిమలు పంచడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు అందరూ రావడం వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గుంటూరులో సందడి నెలకొంది. నగర ప్రజలు వినాయక విగ్రహాలు, పూజకు అవసరమైన పత్రి, ఇతర సామాగ్రి కొనుగోలు చేసేందుకు మార్కెట్ కు తరలివస్తున్నారు. వినాయక వ్రతం కోసం అవసరమైన పత్రిని మార్కెట్ లో అందుబాటులో ఉంచారు. పత్రితో పాటు ఇతర పూజా సామాగ్రి, పండ్లు, పూలు, ఇతర వస్తువుల కొనుగోలుతో వినియోగదారులు బిజీ అయిపోయారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా వివిధ రకాల వస్తువుల కొనుగోలుతో నగరంలోని వీధులను కిక్కిరిసిపోయాయి. గుంటూరులో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్, నల్లపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకోవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు సూచించారు. గుంటూరులో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. త్వరలో జరగనున్న రైల్వే అడ్వైజరీ మీటింగ్ కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపడం జరిగిందని ఆయన వెల్లడించారు.
గుంటూరులోని చాంబర్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వజ్రాల వెంకట నాగిరెడ్డి, గొల్లపూడి రాంబాబు, ఆతుకూరు నగేష్ పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే మామూలుగా ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి డివిజన్లో అయితే డిఆర్టీసీ, మామూలుగా జోన్లు అయితేనేమో 5 జోన్లు కలిపి ఒక అడ్వైజరీ మీటింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే అనేక సంవత్సరాల నుంచి కూడా చాంబర్ ఆఫ్ కామర్స్లో విజయవాడ జోన్లుగా ఉన్నప్పుడు డివిజన్లో ఉన్నప్పుడు కూడా మన చాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్షిప్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితిలో జోనాలకి జెడ్ఆర్టీసీ మెంబర్షిప్ చాంబర్ ఆఫ్ కామర్స్ నాటడం జరిగింది. జమ్ముని ప్రెస్ మీట్ పెట్టారు. అయితే రైల్వేలో కొత్త విషయాలు కానీ, కొత్త రైల్వేస్ కానీ, కొత్త లైన్స్ కానీ చేస్తున్నారు. అయితే అన్నిటికంటే దేశంలో అత్యధిక చౌకగా ఉన్న రవాణా ఏంటంటే పేదవాళ్ళ పాట ఒక మంచి ప్రాణం చేసేందుకు రైల్వే మంచి ధర కానీ, ఎక్కువ మంది కూర్చున్నారు కానీ, ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది ఏంటంటే రైల్వే. కాకపోతే రైల్వే టెలిఫోన్ కూడా పేదవాళ్ళకి ఎక్కువ మంది ఉపయోగపడేది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి విషయం కూడా ఆర్థికపరమైన లాభం కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ప్రజల సమస్య పేదవాళ్ళ పట్ల, ప్రజల పట్ల, సామాన్య పట్ల కొంత ఓట కల్పించడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రజల మీద పట్టు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిస్థితి బట్టి 3 నెలలు కానీ 4 నెలలు కానీ ఒక మాది జెడ్ఆర్టీసీ డిఆర్టీసీ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ 4 పాయింట్లు ఆల్రెడీ జెడ్ఆర్టీసీకి ఒక 15 రోజులు ముందే పంపించడం జరిగింది. మన కొత్త బ్రిడ్జి కట్టుకున్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కాబట్టి రైల్వే గుంటూరు, నల్లబాడు, మంగళగిరి ఇట్లాంటి వాటిని కొంచెం డెవలప్ చేసి జనాలు రావడానికి ఇబ్బంది లేకుండా పరిస్థితి ఉంటే దానివల్ల బ్రిడ్జి మీద కొంత రైల్వే కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాం. అలాగే తిరుపతి లైను గుంటూరులో వీధుల వెంట చిరు వ్యాపారాలను తొలగించడం వివాదాస్పదంగా మారుతోంది. కొంతమందిని తొలగించి మరికొందరికి అనుమతి ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వీధుల వెంట వ్యాపారాలు చేసుకునేందుకు అందరికీ అనుమతి ఇచ్చి తమని మాత్రమే తొలగిస్తున్నారని బండారు విజయదుర్గ దేవి తదితర బాధితులు తెలిపారు. ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశామనే ఉద్దేశంతో కక్ష కట్టి తమ వ్యాపారాలు దెబ్బతీస్తున్నారని చెప్పారు. నా పేరు బండారు విజయదుర్గ అండి. నేను మా అత్తయ్య గారు గత 15 సంవత్సరాలుగా పోలీస్ గ్రౌండ్ దగ్గర ఉన్న ఫుట్పాత్ మీద చెట్టు కింద కజ్జికాయల అరిసెలు తెనాల నుంచి తెచ్చుకొని అక్కడ పెట్టుకొని అమ్ముకుంటాము. అలా మా జీవనాధారం సాగిస్తున్నాము. అయితే మా బావగారు ఆయనకి ఒంట్లో బాగోదు, మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన్ని పెట్టుకొని మేము తెనాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటున్నాము. అయితే నెల రోజులు అవుతుందండి. మున్సిపల్ కమిషనర్ గారు మమ్మల్ని అక్కడ నుంచి తీయించారు. తీయించిన తర్వాత మేము వెళ్ళి కమిషనర్ గారిని కలిసాము, ఆయనతో మాట్లాడాము. మళ్ళీ ఆయన పక్కన ఉన్న మున్సిపల్ ఆఫీస్కి 10 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నాము. అయినా కానీ ఏమి రెస్పాన్స్ లేదు. ఆయనైతే మిమ్మల్ని పెట్టనివ్వమని అన్నారు. మాతో పాటు తీయించిన వాళ్ళు మిగతా వారందరూ అమ్ముకుంటున్నారు. ఇప్పుడు 100 మందిలో ఒకళ్ళిద్దరు ఎక్కువ అవ్వరు కదండి. 100 మంది ఉన్నారు, 100 మందిలో ఒకళ్ళిద్దరు ఎక్కువ అవ్వరు కదా. మేము
మరి ఏం చేయాలో మాకు అర్థం కాక మేము గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆవిడ సరేనమ్మా మా జీవనాధారం ఇదేనమ్మా, మాకు ఇంకా వేరే బతుకు తెరువు లేదు, మా హస్బెండ్ కి కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది, ఆయన ఏం పని చేయకూడదు అని మా సమస్యలు చెప్పుకున్నాము. చెప్పుకుంటే సరేనమ్మా నేను వచ్చి పెట్టిస్తానని చెప్పి ఆవిడ వచ్చి మా దగ్గరకు వచ్చి దగ్గరుండి ఆవిడ పెట్టించి వెళ్ళింది. 1 గంట లోపు మళ్ళీ కమిషనర్ గారు వచ్చి మిమ్మల్ని ఇక్కడ నేను ఉండనివ్వను, మీది తెనాలి, మీ తెనాల్లోకి వెళ్ళి అమ్ముకోండి, ఇక్కడ మీరు అమ్మొద్దు అని అంటే కమిషనర్ గారు ఆ మాట అంటాం కరెక్టేనంటారా? కమిషనర్ గారు మా మీద ఇంకా జాలితో దయతో ఉండి మమ్మల్ని ఆయన స్థాయికి మా లాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. ఆయన వేరే రేంజ్, మేము లో క్లాస్ వాళ్ళం. మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన మిమ్మల్ని ఇక్కడ నుంచి తీయించిన దాకా నేను ఊరుకోను, మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పేరు దేవి అండి, గుంజదేవి. నా కొడుకు బాగుందండి, 18 సంవత్సరాల నుంచి సైకాలజీ ప్రాబ్లం. ఇంట్లో అడుగుతుంది అక్కడే కావాలా లేదా అక్కడే కావాలండి. అందరూ వెనక జరిగి పెట్టుకున్నారు, మేము కూడా వెనక జరిగి పెట్టుకుంటామండి. మా స్థలం కావాలండి, మేము అది అమ్ముకొని మేము ఆడ కొట్టు పెట్టలా, బండి పెట్టలా, కింద పెట్టుకొని క్యానుల్లో ఉంటాయి అరిసెలు కజ్జికాయలు, అవి అమ్ముకొని మా దారిని మేము వెళ్ళిపోతాం. అవి అమ్ముకుంటేనే మా బిడ్డలకి మాకు ఆధారం తిండి. కానీ మాకు న్యాయం కావాలండి, ఆడ అమ్ముకునేటట్టు ఆ స్థలం మాకు ఇవ్వాలా. ఇదేనయ్యా మున్సిపాలిటీ కమిషన్. స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని గతంలో పిలుపునిచ్చిన కుటుంబ నేతలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాణిపేట సిపిఎం కార్యాలయంలో మంగళవారం నళినీకాంత్ అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పారు. బుధవారం తలపెట్టిన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఆగస్టు 28 విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గుంటూరు లాడ్ సెంటర్లో ఉదయం 10 గంటలకి అమరవీరుల సంస్మరణ సభ జరుపుతా ఉన్నాం. 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా, ప్రజలపై పడిన విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. ఆ సందర్భంగా 2000 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో బషీరాబాద్ దగ్గర ప్రభుత్వ దమనకాండకు పాల్పడింది. ఆ సందర్భంగా 3 వామపక్ష కార్యకర్తలు, ఉద్యమ కార్యకర్తలు అసలు బాశారు పోలీసు చూడడానికి, లాఠీ చార్జీలకి. వాళ్ళు స్మరించుకుంటూ గత 25 సంవత్సరాలుగా విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ జరుపుతా ఉన్నాం. అదేవిధంగా 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ అమలు చేసి విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై భారీ ఎత్తున మోపింది. ఆ ఉద్యమం తర్వాత 2014 సంవత్సరం దాకా ఎలాంటి ఛార్జీలు పెంచడానికి ఏ ప్రభుత్వం అయినా పెంచడానికి ఏమాత్రం ధైర్యం చేయలేదు. మళ్ళీ 2014 సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపింది. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఈరోజు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపుతా. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు బషీరాబాద్ విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తా ఉన్నాం. ఆగస్టు 28వ తేదీన ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి వామపక్ష పార్టీల రాష్ట్ర సమితులు నిర్ణయించాయి. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున సంస్మరణ సభ నిర్వహించబోతా ఉన్నాం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని సిపిఐగా, వామపక్ష పార్టీలుగా ఒకటే అడగదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు మీకు అమాయకుల్లాగా, అవివేకుల్లాగా కనిపిస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి ఆదానితో ఉన్నటువంటి లాలూచిపడి ఆ యొక్క స్మార్ట్ మీటర్లని బలవంతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన రుద్దుతా ఉన్నారు. అదేవిధంగా అధిక ఛార్జీలు వేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దోచుకుంటా ఉన్నారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మాటని
పక్కన పెట్టి బలవంతంగా ఆంధ్ర ప్రజలను ఇప్పుడు మీరు బిగిస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట. అది మీరు చెప్తా ఉంటే, మీరు అమలు చేసుకుంటూ పోతా ఉంటే ప్రజలు ఏమన్నా ఆంధ్ర. గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ బివి సుధీర్, ప్రముఖ వెన్నెముక వైద్య నిపుణులు డాక్టర్ ఎండ వంశీకృష్ణ, శ్రీ బాలసుధ డయాగ్నోస్టిక్స్ సెంటర్ నిర్వాహకులు ఆనం బాలవాణి, ఆనం మెడికల్ హబ్ డైరెక్టర్ డాక్టర్ ఆనవ నందగోపాల్ రెడ్డి, చెవి ముక్కు గొంతు వైద్య నిపుణురాలు డాక్టర్ ఆనం నర్మదా సాయి లక్ష్మీరెడ్డి, ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ నగర అధ్యక్షులు ఎం వెంకట లక్ష్మణ్, నగర కార్యదర్శి బి శ్రీనివాస్, నగర ట్రెజరర్ ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ హితంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని వారు సూచించారు. ఇందులో భాగంగానే మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని వారు వెల్లడించారు. క్యారీ బ్యాగ్ కట్టిస్తారు. బిస్కెట్ కూడా పెట్టండి. గణపతి బాప్పా, గణపతి బాప్పా, గణపతి బాప్పా, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. వినాయక చవితి సందర్భంగా ఈరోజు మనకి డిస్ట్రిక్ట్ ల్యాబ్ అండ్ ఎక్స్రే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనం సంజీవ్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, శ్రీహరిబాబు గారు కొత్తగా ఎలక్ట్ అయ్యారు. వీరందరి సహకారంతో ఈరోజు పర్యావరణ సంరక్షణలో భాగంగా వాళ్ళ వంతు కృషిగా, వాళ్ళ ధర్మంగా మట్టి వినాయకుడిని అందరికీ పంచుతున్నారు. ఇది ఎంతో ఆయన ప్రశంసించదగ్గ విషయం. ఇది 1001 వినాయకుల్ని అందరికీ పంచుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దీనికి ఇన్స్పైర్ అయ్యి అందరూ కూడాను మట్టి వినాయకుల్ని రేపు మనము పూజిద్దాము, పర్యావరణాన్ని సంరక్షిద్దాం. ప్రతి సంవత్సరం వినాయకని ప్రతిమలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా మా గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరం మిత్రులు అందరం కలిసి కూడా ఈ వినాయకుడిని ప్రతిమలు ఇవ్వడం, అంటే ప్రతి ఇంటికి మట్టి పర్యావరణ పరిరక్షణ అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఈ మొక్కలతో, ఇవి మట్టి విగ్రహాల్లోనే మొక్కలు వచ్చేటట్టుగా, అంటే తులసి మొక్కలు కానీ, మామూలుగా పసుపు మొక్కలు కానీ, అట్లా ఫ్రూట్స్ మొక్కలు కానీ ఏదో ఒకటి మొక్కలు వచ్చేటట్టుగా విధానంగా పెట్టి ఆ మొక్కలతో పాటు కలిపి వినాయకుడిలోనే ప్రతిమలు తయారు చేయడం జరుగుతుంది. వాటిని కనుక మనం మన కుండీల్లో వేసుకుంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత అది మొక్కగా రావడం జరుగుతుంది. అట్లా చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా అసోసియేషన్ తరఫున మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా మా డిఎంహెచ్ఓ గారిని ఇన్వైట్ చేయడం జరిగిందండి. డిఎంహెచ్ఓ గారు కూడా తను బిజీగా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేసి విధానంగా రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అందరం కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఇలానే శుభ్రంగా హ్యాపీగా సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏపీయూడబ్ల్యూజే నగర శాఖ శ్రీ సాకేతరామం మిత్ర మండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. వినాయక చవితిని పురస్కరించుకుని ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. మంగళవారం సాయంత్రం శ్రీనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చరుకూరు తిరుపతిరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి రాంబాబు, నగర అధ్యక్షుడు కె వెంకయ్య, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని ఈ సందర్భంగా తిరుపతిరావు తెలిపారు. ఎలాంటి కార్యక్రమాలు ఆరంభం చేయాలన్నా గణపతి పూజ చేయడం తప్పనిసరి అని చెప్పారు. ఆనందోత్సవాల నడుమ ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
गणेश महाराज की गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा सुंदर मूर्ति गणपति बाप्पा गणपति बाप्पा చూడాలి ఒక్క నిమిషం गणेश महाराज की गणपति बाप्पा सुंदर मूर्ति ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి గుంటూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే మట్టి విగ్రహాలని పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. 1897లో బాలగంగాధర్ తిలక్ గారు ప్రప్రథమంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు. అదే అంగరంగ వైభవంగా ఈరోజు భారతదేశంలో వినాయక చవితి అంటే ఎంతో తిరునాళ్ళలాగా ప్రజలు తండోపతండాలుగా యూత్ కానీ మహిళలు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి పూజా కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. ముఖ్యమైన పండగ ఈ యొక్క వినాయక చవితి భారతదేశ ప్రజలకి. ఏ పూజ చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు వినాయక స్వామి పూజ ప్రారంభించి తర్వాతే ఏ దేవుడికైనా మనం పూజ చేస్తాం. అలాంటి వినాయక చవితి కార్యక్రమాన్ని ఈరోజు దేశంలో అంగరంగ మన చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయటం కూడా ఎంతో ముఖ్యమని చెప్పి జై శ్రీరామ్ శ్రీ సాకేతరామ మిత్ర మండలి ఏపీ యుడబ్ల్యూజే ఆధ్వర్యంలో సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ ఉచితంగా చేపట్టాము. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్నారులో పర్యావరణ అనుకూల ఆలోచనను పెంపొందించేందుకు మట్టి వినాయకులను పూజిద్దాం, భూమాతను రక్షిద్దాం అంటూ వివా ది స్కూల్ నందు విద్యార్థులకు మట్టి గణపతి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు విగ్రహాల తయారీ విధానాన్ని విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 400 మంది విద్యార్థులు అందమైన వినాయక విగ్రహాలను తయారు చేశారు. నిర్ణీత సమయంలో ఆకర్షణీయ విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ రంగులతో తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, సాంప్రదాయక మట్టి వినాయక విగ్రహాలను పూజా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు.
ప్రతి సంవత్సరం లాగానే మరి మా వీవా స్కూల్లో ఈసారి కూడా మట్టితో వినాయకుని చేసే ప్రక్రియ చాలా ఆనందంగా సాగింది. మరి మొత్తం ఒక 400 మంది ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు మరి నర్సరీ లెవెల్ నుంచి 8th క్లాస్ వరకు కూడా ఒక 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో బాగా ఆనందంగా పాల్గొని వాళ్ళకి ఒక మంచి అవగాహన కల్పించడానికి ఇది మంచి వేదిక అయింది. మరి పిల్లలని చిన్నప్పటి నుంచి ఈ మట్టికి దగ్గరగా తీసుకురావడం అనేది వాళ్ళలో సృజనాత్మకత పెంచడంతో పాటు ఇంకా రకరకాల వాళ్ళలో ఫైన్ మోటార్ స్కిల్స్ గానీ, క్రియేటివిటీ గానీ, క్రిటికల్ థింకింగ్ అంటే మనం ఆ పార్ట్స్ ని జత చేసేటప్పుడు ఏ పార్ట్ ఎంత సైజులో ఉండాలి, ఎలా మలచాలి, వీటి ద్వారా మనకి ఆ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి కూడా మనం బాగా పెంపొందిస్తున్నాము. సో ప్రతి పండుగని మనము పండుగను జరుపుకోవడంతో పాటు సమాజం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ సమాజ దృక్పథాన్ని అందరిలో చైతన్యపరచడానికి మా వివా విద్యార్థులతో పాటు గత 10 సంవత్సరాలుగా మరి వివిఐటి యూనివర్సిటీ విద్యార్థులు కూడా మా వివా గుంటూరు క్యాంపస్ లో మట్టి ప్రతిమల్ని చేసి అందరికీ ఆ అవగాహన కల్పించడానికి ఆ మట్టి ప్రతిమల్ని అందరికీ కూడా మన ఉచితంగా అందరికీ పంపిణీ చేస్తూ ప్రజల్లో ఉత్తేజం తీసుకొస్తున్నారు. మరి మీరందరూ కూడా మేము ఈ సంకల్పంలో మీరందరూ కూడా చేతులు కలిపి అందరూ కూడా సంతోషంగా మట్టితో వినాయకులు చేద్దాం, భూదేవిని కాపాడుదాం. నమస్తే. ఇక్కడ మేము మట్టి వినాయకుల్ని తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల ప్రకృతికి ఎంతో లాభం కలుగుతుంది. ఇక్కడ చేసిన విగ్రహాలను మేము ఇంటికి తీసుకువెళ్లి పూజించుకుంటాము. పిఓపి ఇతర కెమికల్స్ వాడిన విగ్రహాలను మనము నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతికి మరియు ముఖ్యంగా నీటికి ఎక్కువ నష్టం కలుగుతుంది. కాలుష్యం కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి మేము మట్టి వినాయకుడికి పూజ చేసి వాటిని నిమజ్జనం చేసి ప్రకృతికి ఎంతో కొంత సహాయపడదాం అనుకుంటున్నాను. వినాయక చవితి పండుగ సందర్భంగా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో సిఐ శివరామకృష్ణ మంగళవారం మండల పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా సజావుగా ఆనందకరమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. మండపాల వద్ద అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన రహదారులపై రద్దీ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించి పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని, శబ్ద కాలుష్యం నియంత్రణ కోసం స్పీకర్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించారన్నారు. మనం వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఊర్లో వాళ్ళకి కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది ఉండదు. సరే మనం ప్రతిరోజు పెడుతుంటాం, పాటలు పెడుతుంటాం. ఈ మధ్యలో సినిమా పాటలు కూడా పెడతాము. సౌండ్ ఎక్కువ పెడితే ఏమైంది, ముసలాళ్ళు ఉంటారు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పెడతారు. స్కూల్ పిల్లలు, చదువుకునే పిల్లలు కానీ ముసలాళ్ళు ఉంటే వాళ్ళకి సౌండ్ పడదు పెద్దగా. వాళ్ళ దగ్గర నుంచి మా కంప్లైంట్ రాకుండా చూసుకోండి. అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఉంటారు, ముసలి మొత్తగా ఉన్నప్పుడు కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఏ పని చేసినాం అంటే ఏమైనా ఫైర్ అయితే ఇమీడియట్ గా మనం ఫాలోఅప్ చేయడానికి. నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే మరి ఎక్కువ లేకపోయినా ఇమీడియట్ గా చిన్న చిన్న ఏమైనా జరిగినప్పుడు మెడిసిన్స్ కానీ కట్టుకట్టాలి కానీ అట్లాంటి ఏమైనా అవసరం అయితే కొంచెం తెచ్చి పెట్టుకోండి. అందుబాటులో ఏమైనా జరిగితే వచ్చే వాళ్ళు చూసుకోండి. మండపాల దగ్గర వెహికల్స్ ఎక్కువ పెట్టకూడదు. కార్లు, టూ వీలర్ పెట్టారనుకో ఆ మండపానికి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. పార్కింగ్ చేయడానికి తగినంత స్థలం ఉండాలి. ఆ స్థలం ఉందా లేదా చూసుకోండి. కొంతమంది చిన్న మండపం అయినా విఐపీలు రమ్మని చెప్తారు, మీరు మా విగ్రహానికి రావాలి సార్, కొబ్బరికాయ పెట్టుకోవాలి, అయితే లాస్ట్ లో రావాలని పిలుస్తారు. ఆ వచ్చిన విఐపీలంతా ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళ కార్లు కానీ టూ వీలర్లు కానీ, అది కొంచెం ప్లాన్ చేసి పెట్టుకోండి. దాని దగ్గర ప్లేస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆ విగ్రహం పెట్టే ప్లేస్ వేరే వాళ్ళ ఇంటి ముందు రోడ్ల మీద పెట్టకూడదు. మనం వేరే వాళ్ళ ఇంటికి అడ్డంగా వాళ్ళ ఇంటి ముందు కానీ రోడ్ల మీద కానీ పెట్టకూడదు. అంటే రోడ్ల మీద వెళ్ళే 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఇటువంటి ఇబ్బంది లేదు, అట్లా పెట్టుకోవచ్చు. నడిచే వాళ్ళకి కానీ ఆ రోడ్డు మీద కారు పోవాలన్నా 2 వీలర్ పోవాలన్నా తగినంత స్థలం ఉండాలి.
అదే స్థలం లేకుండా రోడ్డు మీద పెట్టామనుకో అది కేసు అయితే మళ్ళా మీరు దాన్ని పర్మిషన్ తీసుకోనట్టు. ఏ సార్ మేము ఆన్లైన్లో తీసుకున్నాం కదా అంటే మేము వచ్చి చెక్ చేసినప్పుడు మీకు కరెక్ట్ లేదు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి రిజెక్ట్ చేయొచ్చు. మీరు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకొని మీకు అక్కడ ఓకే అని వచ్చినా కూడా మన దగ్గర స్టేషన్లో డాష్ బోర్డ్ ఉంటుంది. డాష్ బోర్డ్లో మేము ఇక్కడ ఓకే చేయాలి. ఓకే చేయాలంటే మేము వచ్చి ఆ ప్లేస్ ఆ ఊరు చూస్తాం. ఊరికి వచ్చి ఆ ప్లేస్ చూస్తాం. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉందా లేదా అనేది చూసి మీకు ఇక్కడ పర్మిషన్ ఓకే చేస్తాం. మీరు ఆన్లైన్లో చేసినంత మాత్రాన మీకు అది ఓకే అయినట్టు కాదు. ఆన్లైన్లో పర్మిషన్ చేసిన తర్వాత అది ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, రోడ్డు మీద వెళ్ళే వాహనాలకు ఇబ్బంది కలగకూడదు, మీ చుట్టుపక్కల ఉండే నివాసం ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది కలగకూడదు. ఈ మైండ్లో పెట్టుకొని మనం చేయాలి ఏ పని చేస్తున్నాం. ఇంకోటి ఎటువంటి డీజేలకు పర్మిషన్ లేదు. ఎవరైనా డీజేలకు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ఉంటే వెనక్కి తీసేసుకోండి. ఇప్పుడే ఈ రోజు నుంచి అడుగుతారు, డబ్బులు అడ్వాన్స్ అడుగుతారు. మీరు 5వ రోజు 7వ రోజు 9వ రోజు 11వ రోజు ఏదో చేయాలని చెప్పి అడ్వాన్స్ ఇద్దామని రెడీ అయిపోతారు. రేపు నుండే మీకు వస్తాడు డబ్బులు ఏంటి అడ్వాన్స్ అంటారు. అట్లా అనవసరంగా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. అట్లా ఎవరైనా డీజేలకు డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉంటే అది వెనక్కి తీసుకొచ్చి అట్లా ఎవరు అనవసరంగా డబ్బులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.